సరిగ్గా 20 రోజుల క్రితం తొక్కిసలాటలో 6 మంది చచ్చిపోయినారు. లడ్డూ కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బిల్డింగ్ కొండ మీద బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఒక బాలుడు మరణించినాడు. 4 మాడ వీధులలో చెప్పులేసుకొని టీటీడీ ఉద్యోగస్తులే తిరుగుతా ఉన్నా కూడా అభ్యంతర పెట్టరు. చికెన్ మటన్ బిర్యానీలు అక్కడే కొండ మీదనే రామ్ బగీచా గెస్ట్ హౌస్ లోనే స్వామి ఆలయం ముందనే దొరుకుతాయి. మందు తాగుతూ మందు బాబులు పట్టుబడుతున్నారు. మందు నిరాటంకంగా కొండ మీదకి తగలుతోంది. ఎర్రచందనం దొంగలు ఇప్పటికీ వీళ్ల లెక్కల ప్రకారమే 4 సార్లు పట్టుకున్నారు. ఇది చంద్రబాబు గారి హయాంలో కొండ మీద జరుగుతున్న పాపాల పుట్ట. ఇది దీనికి సమాధానం చెప్పమని సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమ నిర్మాత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందువల్లంటే ఆయన తిరుపతిలోనే దీక్ష పున్నాడు. సనాతన ధర్మాన్ని పరిరక్షించటమే ధ్యేయము, మేమంతా కొండను సర్వనాశనం చేసినాము అని చెప్పేటువంటి పవనానంద స్వామి ఇలాంటి వాట్లకు మరీ ఎక్కువగా మీరు సమాధానం చెప్పాలా, చెప్పమని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం.